హలో ఫ్రెండ్స్, మన ఆల్ ఎడ్యుకేషనల్ అప్డేట్ ఛానల్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16,340 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైన సంగతి మనందరికి తెలిసిన విషయమే. డిఎస్సికి అప్లై చేయాలనుకుంటే ఈ నెల 20వ తేదీ నుంచి వచ్చే నెల 15 వరకు డిఎస్సికి అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసేటప్పుడైతే జనరల్ అభ్యర్థులకైతే 50%, ఇంటర్మీడియట్ డిగ్రీలో మార్కులైతే ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకైతే 45% మార్కులైతే ఉండాలి. దీంతో చాలామంది అయితే డిఎస్సికి అయితే అనర్హులుగా ఉండిపోతున్నారు. అందుకని చెప్పేసి చాలామంది నిరుద్యోగ సంఘాలు కావచ్చు, ఈ డిఎస్సి అభ్యర్థులు కావచ్చు, నిరసన చేయడంతో, డిమాండ్ చేయడంతో ఈ అర్హత మార్కులను అయితే 35%గా తగ్గించడం జరుగుతుంది. అర్హత మార్కులు అయితే డిగ్రీలో మీకు 35% ఉన్నా కూడా మీరు డిఎస్సికి అయితే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా తాజాగా మనకు డిఎడ్ కానీ బీఎడ్ కానీ కంప్లీట్ చేసిన వారు, ఇదివరకే టెట్ ఎగ్జామ్ రాసి టెట్లో క్వాలిఫై కాలేని వాళ్ళైతే మరో టెట్ నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో టెట్ నోటిఫికేషన్ విడుదలయ్యిందనుకోండి, డిఎస్సి అయితే కొద్ది రోజుల పాటు వాయిదా పడుతుంది. మరో టెట్ నోటిఫికేషన్ ఇవ్వాలా లేదా, మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని అయితే వీడియోని లైక్ చేసి వీడియో కింద అయితే కామెంట్ చేయండి. ఒకవేళ మీరు ఇదివరకే డిఎస్సికి అప్లై చేశారనుకోండి, అప్లికేషన్లో ఏవైనా మిస్టేక్స్ ఉన్నాయనుకోండి, ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరైతే మీ యూజర్ నేమ్ కానీ పాస్వర్డ్ కానీ ఎంటర్ చేసి లాగిన్ అయిపోండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు సర్వీసెస్ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది. వాటిని క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు గో బ్యాక్ టు ఎడిట్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది. గో బ్యాక్ టు ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది. వీటిని క్లిక్ చేసి మీ అప్లికేషన్ మీరు ఎడిట్ చేసుకోవచ్చు ఏవైనా మిస్టేక్స్ ఉంటే. అదేవిధంగా ప్రతిరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చిన విద్యా ఉద్యోగ సమాచారం కొరకు ప్రతి ఒక్కరూ మన ఆల్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. లింక్ అయితే వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు డిఎస్సికి అప్లై చేయాలనుకుంటే మీ డీటెయిల్స్ అన్ని నాకు వాట్సాప్లో సెండ్ చేశారనుకోండి, మీకు డిఎస్సికి అయితే అప్లై చేసి పీడిఎఫ్ సెండ్ చేయడం జరుగుతుంది.